హలో అందరికీ. ఈరోజు వీడియోలో బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బేసిన్లో 1/2 kg గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి. ఇందులో ఒక పిడికెడు సన్నరవ్వని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ నెయ్యిని కరిగించి వేసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సరిపడా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకున్న పిండిని మూత పెట్టి 5 to 10 minutes నాననివ్వాలి. 10 minutes తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గవ్వపీట తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న బాల్స్ని ఈ విధంగా థంబ్ ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ కిందికి రోల్ చేయాలి. ఇదే విధంగా అన్ని గవ్వలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని కొన్నిగా గవ్వలు వేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామందితో గవ్వల పీట ఉండదు కాబట్టి ఫోర్క్ స్పూన్ కానీ కొత్త దువ్వెన కానీ వాడండి. గవ్వలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే గవ్వలు మాడిపోయి లోపలంతా పిండి పిండిలాగా ఉంటాయి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ బెల్లం వేసుకోండి. అందులో 1/2 కప్ వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నీ పాకంలో వేసి గవ్వలన్నిటికీ పాకం అంటుకునేలాగా కలుపుకోవాలి. పిల్లలకు ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ క్రంచీ గవ్వలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.